అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియో బొమ్మల కొలువు చూపిస్తాను. అది నేను పెట్టలేదు, మా ఆడపడుచు పెట్టింది. తను యుఎస్ లో పెట్టిందండి. తనకి ఆ వీడియో తీసి నేను పెట్టమన్నాను. ఆ వీడియో ఫుల్ గా చూడండి. నేను అంటే కొంచెం వివరించి చెప్తాను అన్నమాట, తను ఎలా పెట్టింది అనేది. ఫుల్ గా అయితే చూడండి, లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే అందరికీ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. కాణిపాకం వినాయకుడు కనకధార స్తోత్రం. ఇది కొంచెం లాంగ్ అయ్యింది, తెలియట్లేదండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం. తర్వాత గుడుల దగ్గర షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ బయట నల్లతాళ్ళు, క్లిప్పులు ఇలాంటివన్నీ అమ్ముతారు కదా, అవి అండి ఆ షాప్స్. ఒక పక్క మాట. తర్వాత ఏంటి, సెంటర్లో ఏంటి స్టెప్స్ పెట్టి అమ్మవారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి మనం చేస్తాం కదా, ఆ అమ్మవారు, ఇంకా ఆ కింద అష్టలక్ష్మిలు, తర్వాత శివపార్వతులు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఇగోండి అష్టలక్ష్మిలు సెంటర్లో అన్నమాట. ఇది ఇటువైపు అయితే తిరుపతి సెట్ అండి. తిరుపతి చూడండి, హనుమంతుడు ఉంటారు, నెక్స్ట్ కింద ఉంటారు కదా గరుకుమంతుడు ఉంటారు. ఏడు కొండలు, ఇదంతా కొండలు మాట, ఆ గ్రీనరీ అంతాను. తర్వాత కింద కార్లు కూడా ఉంటాయి కదా, ఆ కార్లు, స్టెప్స్, రోడ్డు. తర్వాత తిరుపతి కుంభాభిషేకం అండి, తను పెట్టే సెట్టు మాట. ఇగోండి పైన కుంభాభిషేకం అవుతుంది. అంటే స్వామిని కొంతమంది భక్తులు దర్శించుకుంటున్నారన్నమాట. అలా అండి, అంటే కొంతమంది పేర్ చేస్తారు కదా, తిని ఈ విధంగా పెడుతుంది. అంటే ప్రతి సంవత్సరం డిఫరెంట్గా పెడుతుంది అన్నమాట. ఇక తిరుపతి బయట కూడా షాపులు ఉంటాయి కదా, ఆ షాప్స్ కూడా అలా పెట్టింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.